హలో అండి, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి అనేది మనం కనుక చూసినట్లయితే, ఫ్రేజల్ వర్బ్లో మనకి ఏముంటుంది అంటే ఒక వర్బ్ ఉంటుంది. అంటే బేసికలీ ఫ్రేజల్ వర్బ్లో వర్బ్తో పాటుగా వన్ మోర్ పార్టికల్ అనేది యాడ్ అవుతుంది. ఇట్ కెన్ బి ఎయిదర్ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్. ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ అయి ఉండొచ్చు. అయితే ఈ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క అంటే ఏదైతే వర్బ్ ఉంటుంది అని చెప్తున్నాను కదా, దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటి అంటే రెండిటితో అంటే వర్బ్ ప్లస్ ఈ పార్టికల్ తోటి రెండిటితో ఫామ్ అయ్యే వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి దాని ఒరిజినల్ మీనింగ్ కాదు, అంటే వేరే మీనింగ్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి లాంగ్వేజ్లో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి కదా. ఉదాహరణకి మనము ఎవరైనా చనిపోయారనుకోండి, అంటే వాళ్ళు చనిపోయారు అనేది డైరెక్ట్గా చెప్పకుండా, అంటే కొంచెం ఎలా చెప్పాలి అంటే ఫార్మల్ లాంగ్వేజ్లో చెప్పేటప్పుడు కాలం చేశారు అని చెప్తాం కదా. కాలం చేశారు అంటే చనిపోయారని ఇండైరెక్ట్గా మీనింగ్. అక్కడ కాలం వేరే చేశారు అంటే దానికి దీనికి సంబంధం లేదు, కాలం చేశారు అంటే చనిపోయారన్న మీనింగ్. సో సేమ్ కాంటెక్స్ట్లో ఇక్కడ మనకి ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో అది వాటి ఒరిజినల్ మీనింగ్ కాదనమాట. వర్బ్ యొక్క ఒరిజినల్ మీనింగ్ కాదు, వేరే మీనింగ్ వస్తుంది మనకి. సో ఇక్కడ బేసికల్లీ ఏమవుతుంది అంటే ఈ వర్బ్తో పాటు ఏవైతే వర్డ్స్ ఫామ్ అవుతాయో ఇవి బేసికల్లీ అప్, టు, ఆన్, ఆఫ్, ఓవర్, అవుట్, అబౌట్, ఆఫ్, డౌన్, ఇన్. సో ఇలా ఈ వర్డ్స్ అనేటువంటివి ఫాలో అవుతాయి. ఇంకా అంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇలా వర్డ్స్ అనేవి ఈ వర్బ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం లాంగ్వేజ్ అంటే స్పీకింగ్ అంటే ఇంగ్లీష్ గురించి కదా మన క్లాస్. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నమాట. అంటే మనం ఒక సెంటెన్స్ చెప్పాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా కొంచెం ఫార్మల్ లాంగ్వేజ్లో లేదా ఒక పెద్ద సెంటెన్స్ని షార్ట్గా చెప్పడానికి మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో మనము కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి ఇవాళ డిస్క్రైబ్ చేసుకుందాం. ఇక్కడ మనకి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ దాని మీనింగ్ ఇంకా ఎగ్జాంపుల్లో ఎలా యూజ్ చేయాలనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని కనుక గమనించినట్లయితే, మనము ఫస్ట్ వర్డ్ అంటే ఇవి కొంచెం మీరు నేర్చుకోవడం బెటర్ అండి. అంటే జస్ట్ క్యాజువల్గా చదివి వదిలేయడం కాకుండా నేర్చుకున్నారనుకోండి, సమయానికి తగ్గట్టుగా అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి అంటే జనరల్ యూసేజ్లో ఉన్న కొన్ని వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ఆస్క్ సంబడి అవుట్. ఈ ఆస్క్ సంబడి అవుట్ అనేటువంటిది ఏంటి అంటే ఇన్వైట్ ఆన్ అ డేట్, అంటే డేట్కి ఇన్వైట్ చేయడానికి మనం వాడేటువంటి వర్డ్ అనమాట, అంటే ఆ ఫ్రేజ్ ఇది. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, జాన్ ఆస్క్డ్ మేరీ అవుట్ టు డిన్నర్. అంటే ఇక్కడ ఆస్క్ అవుట్ అని ఉంది కదా, అక్కడ ఆస్క్డ్ అవుట్ అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది, అంటే వర్బ్ యొక్క ఫామ్ చేంజ్ అవుతుంది కదా, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో అలా అది చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే జాన్ ఆస్క్డ్ మేరీ అవుట్ టు డిన్నర్. ఓకే, నెక్స్ట్ ఆస్క్ అరౌండ్. ఆస్క్ అరౌండ్ అంటే ఏంటి అంటే మనము చాలా మందిని అడగడం. ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా పోయిందనుకోండి మీది, లేదా ఒకటి కనిపించట్లేదు, లేదా ఒక మనిషి కనిపించట్లేదు, సో సంథింగ్ దేని గురించి అయినా మనము చాలామందిని పదే దాని గురించి అడిగామనుకోండి, సో అప్పుడు మనం అంటే చాలామందిని అడిగాను కానీ దొరకలేదు, లేదా చాలామందిని ఎంక్వైరీ చేశాను కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు అన్న సిచ్యువేషన్ వస్తుంది కదా. సో అప్పుడు మనము ఆస్క్ అరౌండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు అనమాట. సో దీనికి ఒకవేళ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఐ ఆస్క్డ్ అరౌండ్ బట్ నోబడీ హ్యాస్ సీన్ మై వాలెట్. అంటే ఇక్కడ ఏంటి, వాలెట్ అనేది మిస్ అయింది. ఓకే, సో వాలెట్ అంటే పర్స్, అది మిస్ అయింది. సో మిస్ అయింది కాబట్టి నేను చాలామందిని అడిగాను బట్ అంటే దొరకలేదు అన్న మీనింగ్ తోటి, అంటే ఐ ఆస్క్డ్ అరౌండ్ బట్ నోబడీ హ్యాస్ సీన్ మై వాలెట్. ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ బట్ నోబడీ హ్యాస్ సీన్ అలా అనే బదులు కొంచెం ఫార్మల్ లాంగ్వేజ్లో ఐ ఆస్క్డ్ అరౌండ్ బట్ నోబడీ హ్యాస్ సీన్ మై వాలెట్. నేను అడిగాను కానీ ఎవరూ చూడలేదు. ఓకే, వినడానికి కూడా బాగుంది కదా. సో నెక్స్ట్ యాడ్ అప్ టు. యాడ్ అప్ టు అంటే ఈక్వల్ అని. ఓకే, ఇది జనరల్గా మనకి షాపింగ్ చేసే సిచ్యువేషన్స్లో యూజ్ చేయవచ్చు. దీని యొక్క మీనింగ్ చూడండి, యువర్ పర్చేజెస్ యాడ్ అప్ టు 5,000 రూపీస్. అంటే మీ మొత్తం పర్చేజ్ ఇప్పటివరకు మీరు చేసిన షాపింగ్ మొత్తం కూడా 5,000 అవుతుంది అన్న మీనింగ్ తోటి
నేను ఇక్కడ రాశాను. ఇంకా మీరు ఇంకా వేరే కాంటెక్స్లో కూడా అంటే ఈ నెల ఖర్చులు మొత్తము ఇంత అయ్యాయి అని చెప్పేటప్పుడు కూడా రాయొచ్చు. ద మంత్లీ ఎక్స్పెన్సెస్ యాడ్ అప్ టు 10,000 రూపీస్ అలా. సో అంటే సిచ్యువేషన్ అదనమాట. సో దానికి మనం యాడ్ అప్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు ఫ్రేజ్ని. నెక్స్ట్ ఉన్నటువంటిది బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఏంటి అంటే పాడైపోవడం. ఓకే, జనరల్గా ఇది వెహికల్స్కి యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్కి అంటే కొన్ని మెషిన్స్ టైప్ వాటికి మనము బ్రేక్ డౌన్ అనేటువంటిది యూజ్ చేయవచ్చు. ఇక్కడ అంటే స్టాప్ ఫంక్షనింగ్ అంటే వర్క్ చేయడం అనేది ఆగిపోయింది అని, పని చేయట్లేదు అన్న మీనింగ్ బేసికలీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్, ఆర్ కార్ బ్రోక్ డౌన్ ఎట్ ఎయిర్పోర్ట్. ఆర్ కార్ బ్రోక్ డౌన్ ఎట్ ది ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర మా కారు ఆగిపోయింది అనే మీనింగ్ అనమాట. ఇక్కడ ద కార్ బ్రోక్ డౌన్ అది వినడానికి సెంటెన్స్ కూడా చూడండి, ఆర్ కార్ బ్రోక్ డౌన్ ఎట్ ది ఎయిర్పోర్ట్. ఇట్స్ వెరీ ఫార్మల్ అంటే మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ బ్రేక్ ఇన్. బ్రేక్ ఇన్ అనేటువంటి దాని మీనింగ్ ఏంటి అంటే ఫోర్స్ఫుల్లీ ఒక బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వడం అన్న మీనింగ్ ఒకటి. సో ఇక్కడ ఫోర్స్ఫుల్లీ ఒక బిల్డింగ్లోనికి ఎంటర్ అవ్వడము అనే దీని బ్రేక్ ఇన్ అనే దానికి మనం ఒకవేళ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే, సంబడి బ్రోక్ ఇన్ లాస్ట్ నైట్ అండ్ స్టోల్ ది ల్యాప్టాప్. అంటే ఎవరో వచ్చారు, ల్యాప్టాప్ ఎత్తుకెళ్ళిపోయారు, దొంగతనం జరిగింది. అంటే సంబడి కేమ్ ఫోర్స్ఫుల్లీ, అన్నీ బంద్ చేస్తున్నా కూడా ఫోర్స్ఫుల్గా వచ్చారు అండ్ దే హ్యావ్ స్టోలెన్ ది ల్యాప్టాప్. ఓకే, సో ఈ బ్రేక్ ఇన్ అనేటువంటి దానికి మీనింగ్ ఇది. బ్రేక్ ఇన్ అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. బ్రేక్ ఇన్ అంటే ఇందాక మనం బ్రేక్ ఇన్కి ఒక మీనింగ్ చెప్పుకున్నాం కదా, ఇంకొక మీనింగ్ వచ్చేసి బ్రేక్ ఇన్కి ఇంటరప్ట్. అంటే ఒకటి జరుగుతోంది, దాని మధ్యలో మనము ఇంటరప్ట్ చేసాము అంటే డిస్టర్బ్ చేసాము లేదా స్టాప్ చేసాము, మధ్యలో వచ్చాం. ఓకే, దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, ద న్యూస్ ఛానల్ బ్రోక్ ఇంటూ టు రిపోర్ట్ ది న్యూస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఒక న్యూస్ ఛానల్ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, మిడిల్లో వాళ్ళు దాన్ని ఇంటరప్ట్ చేసి ఒక యాక్సిడెంట్ జరిగింది, అది అంటే యాక్సిడెంట్ గురించిన న్యూస్ ఇవ్వడానికి ఆ జరుగుతున్నటువంటి దాన్ని ఇంటరప్ట్ చేశారు అన్న మీనింగ్. అంటే ద న్యూస్ ఛానల్ బ్రోక్ ఇంటూ టు రిపోర్ట్ ది న్యూస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. ఓకే, ఆ న్యూస్ చెప్పడానికి వీళ్ళు జరుగుతున్న ప్రోగ్రామ్ ఆపారు అని మధ్యలో వచ్చి చెప్పారు ఈ న్యూస్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ఇంటూ. బ్రేక్ ఇంటూ అంటే ఎంటర్ ఫోర్సిబులీ. ఓకే, ఎంటర్ ఫోర్సిబులీ అంటే కష్టం మీద వెళ్ళడము అని. ఓకే, దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, ద పోలీస్ హ్యాడ్ టు బ్రేక్ ఇంటూ ద బిల్డింగ్ టు రెస్క్యూ ద గర్ల్. అంటే ఆ బిల్డింగ్లో ఎంటర్ అవ్వడం చాలా కష్టంగా ఉంది, బట్ స్టిల్ పోలీస్ వాళ్ళు ఏం చేశారు, కష్టం మీద లోపలికి ఎంటర్ అయ్యి, ఎందుకు ఎంటర్ అయ్యారు అంటే ఒక గర్ల్ ఉంది, తనని రెస్క్యూ చేయడానికి, కాపాడటానికి వెళ్ళారు అని. సో ద పోలీస్ హ్యాడ్ టు బ్రేక్ ఇంటూ ద బిల్డింగ్ టు రెస్క్యూ ద గర్ల్. వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది పాపని రక్షించడానికి. నెక్స్ట్ బ్రేకప్. ఇది జనరల్గా వింటూ ఉంటాం కదా, బ్రేకప్ అంటే ఒక రిలేషన్ని ఎండ్ చేయడం. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి, మై బాయ్ ఫ్రెండ్ అండ్ ఐ బ్రోకప్ బిఫోర్ హీ లెఫ్ట్ టు యుఎస్. అంటే అతను యుఎస్ వెళ్ళకముందే మా రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయింది అన్న మీనింగ్ అనమాట. అంటే రిలేషన్ ఎండ్ అయిపోయింది అన్న మీనింగ్ తోటి చెప్పాం. ఈ బ్రేకప్ అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి, దట్ ఈస్ స్టార్ట్ లాఫింగ్ అనమాట. అంటే నవ్వుతాం కదా ఏదైనా చూడగానే సడన్గా. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనము బ్రేకప్ అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, మై సిస్టర్ బ్రోకప్ యాజ్ సూన్ యాజ్ షీ సా యాక్టర్ ఆలీ. అంటే ఫిల్మ్ యాక్టర్ ఆలీ గారిని చూడగానే మా సిస్టరు ఒక్కసారిగా నవ్వేసింది. ఈజ్ ఎ కమెడియన్ కదా, సో బేసికలీ తనకి నవ్వు వచ్చింది. సో బ్రేకప్ అనే దానికి ఇలా రెండు మీనింగ్స్, ఒకటి ఎండ్ ది రిలేషన్, నెక్స్ట్ స్టార్ట్ లాఫింగ్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ అవుట్. బ్రేక్ అవుట్ అంటే ఎస్కేప్, తప్పించుకోవడం. ఓకే, సో దీనికి మనం ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము అంటే ద థీవ్స్ బ్రోక్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ లాస్ట్ నైట్. అంటే దొంగలు ప్రిజన్ నుంచి తప్పించుకొని పారిపోయారు. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అనేటువంటి వర్డ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.